వెస్టర్న్ బ్రీఫ్స్ సినిమా చూపిస్తాం మామా పవర్డ్ బై హనీల్ స్లుంగిలు. సెట్ చూసారా ఎంత రఫ్గా ఉందో. సినిమా చూపించేస్తా. నా షోలో రౌండ్ కి టైం గ్యాప్ ఉండొచ్చేమో గానీ టార్చర్ చూపించే టైమింగ్ లో మాత్రం ఎటువంటి తేడా ఉండదు. నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. ఏది 5లో పెట్టు ఒకసారి. ఈ షోకి వచ్చే పార్టిసిపెంట్లు ఇంట్రడక్షన్ లో నా మీద ఎగురుతూ ఉంటారు. ఆఖరికి వచ్చేసరికి క్షమించండి అని అడుక్కుంటా. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నచ్చిన పదం సినిమా చూపించడం. ఈ షోకి వచ్చే కంటెస్టెంట్లు మాకు స్టేటస్ ఉంది అనుకుంటే వాళ్ళ పాలిట స్టేట్ రౌడీని. మేమంతా ఒక గ్యాంగ్ అని ఫీల్ అయితే వాళ్ళ పాలిట గ్యాంగ్ లీడర్ ని. మొత్తంగా మగవాళ్ళకి మగధీరుణ్ణి, ఆడవాళ్ళకి ఆపద్ బాంధవుణ్ణి అని అనుకుంటున్నారా? ఆడవాళ్ళు కూడా రఫాడిస్తా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఎలా చెప్పారు? నాకు తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నేను సినిమాకి వెళ్దాం అన్నా, నువ్వు రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇప్పుడు మన సినిమా చూపిస్తాం. మామూలు రాబోతున్న పార్టిసిపెంట్ ఎవరో తెలుసా? మనిషిని చూస్తే క్లాసు, యాక్టింగ్ చూస్తే మాసు. ఇంకా ఆలోచిస్తారండి బస్సు. వస్తుంది మన వాసు. లెట్స్ వెల్కమ్ వాసు. కాటమరాయుడా కదిరి నరసింహుడా, కాటమరాయుడా కదిరి నరసింహుడా, ఎటైనా ఎక్కడాడ నిన్నే నమ్మితిరా. పేట్రాయి స్వామి దేవుడా, కన్నీరులోడ పేట్రాయి స్వామి దేవుడా. చేప కడుపు సీరి గుట్టిది, రాకాసిగాను కోపాన తీసి కొట్టిది. పేట్రాయి స్వామి దేవుడా, కన్నీరులోడ పేట్రాయి స్వామి దేవుడా. వెల్కమ్ టు సినిమా చూపిస్తామా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు వాసుబాయ్? ఏంటి సంగతులు? ఏం చేస్తున్నారు? 2 మూవీస్ చేశాను. 2 మూవీస్ చేశారు, సినిమా చేశారు. ఇక్కడ సినిమా చూపించుకోవడానికి వచ్చారు. అవునవును. తెలుసా దీని గురించి ఎలా ఉంటది? చూశాను. వద్దులే, మీ మాటలు లాస్ట్ లో అడుగుతాను. ఎలా ఉండబోతుంది అడిగా కంటే లాస్ట్ లో ఎలా ఉందని అడిగితే బాగుంటది. సో మిగతా ముగ్గురిని పిలుద్దాం. మీరు పొడిన దగ్గరికి వెళ్తే వాళ్ళు పిలుస్తా. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపెంట్. స్టార్ అవ్వాలంటే అందంతో పాటు కావాలి అభినయం. అలాంటి అభినయానికి ఆధార్ కార్డు లాంటిదే మన అభినయ. లెట్స్ వెల్కమ్ అభినయ. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. తక ధిమ్ ధన ధన చదువులే కలిపి తెలకిగా పెదవులే. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. గుట్టు గుట్టు వెర్రి గుట్టు ఒళ్ళో పెట్టు సెంటర్ స్ప్రెడ్ వేసా. నువ్వు నా ఫ్యాన్ అనుకుంటా. నా సాంగ్ తో ఎంట్రీ ఇచ్చావు. నేను మీకు చాలా 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 పెద్ద ఫ్యాన్. ఏది 5లో పెట్టు ఒకసారి. గాలి రావట్లేదు. అంటే ఆ ఫ్యాన్ కాదు. నువ్వు ఫ్యాన్ అన్నా, ఏసీ అన్నా, కూలర్ అన్నా, నీకు సినిమా చూపించడం మాత్రం పక్కా. ఓకే అభినయ, ఏం చేస్తున్నావు? ఎలా ఉంది లైఫ్? నేను ప్రెసెంట్ తొలికిరణం అనే మూవీ చేస్తున్నాను. చాలా బాగుంది లైఫ్. బాగుంది, చాలా బాగుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకా బాగుంది అనిపించేలా చేస్తాను. నీ పోడిన దగ్గరికి వెళ్తే మిగతా ఇద్దరు పిలుస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్. స్వరబ్రహ్మ అనగానే మనకు గుర్తు రావాలి కీరవాణి. రాములమ్మ అని అనగానే గుర్తు రావాలి మన శ్రీవాణి. లెట్స్ వెల్కమ్ శ్రీవాణి. పూజ చేస్తా బుగ్గలు చుక్కలతో, ఒత్తిడి వలపుల బంధమిస్తా పక్కలలో. శుభలేఖ అందుకున్న కలయో నిజమో
మల్లెల పూల జల్లి వెన్నెల నవ్వులలో శ్రావణ సంధ్యలో రంగరిస్తా కన్నులతో తొలి ముద్దు జాబురాస చెలికే ఎప్పుడో. వెల్కమ్ టు సినిమా చూపిస్తావా శ్రీవాణి. ఒక్కసారి లెఫ్ట్ ఇండికేటర్ వేసుకో, అలాగే రైట్ ఇండికేటర్ వేసుకో. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో. జాతకం చెప్పవా? సూపర్, అలా ఉందా నా జాతకం? థ్యాంక్ యూ సో మచ్. శ్రీవాణి ఏం చూస్తున్నావు? ఎలా ఉంది లైఫ్? మీ దయవల్ల బానే ఉందండి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఏదో యాక్టింగ్ ఫీల్డ్ లోకి వచ్చాము. అలా ఏదో మీ దాంట్లో కొంచెం కొంచెం ట్రైల్ చేస్తుంటా, బట్ అంత చేయలేము, బట్ ట్రై చేస్తున్నాం. కాదు శ్రీవాణి, ఇప్పుడు చెప్పవా? చేస్తున్నామయ్యా, తెలుసు కదా నీకు. ఈ తమిళ సీరియల్స్ లో చేస్తున్నాం, మనం కలిసి ప్రోగ్రామ్ చేస్తున్నాం. తెలియకుండా మరి కొత్తగా అడుగుతావండి. ఇలా ఉండాలి, ఫ్లో బాగుంటది. థ్యాంక్ యూ శ్రీవాణి. నా ఇంట్రడక్షన్ చెప్పాను, మామూలుగా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు స్టేటస్ ఉంది అని చెప్పి ఇచ్చేస్తా ఉంటారు ఇక్కడ. కానీ తర్వాత వాళ్ళ పాలిటీ స్టేట్ రౌడీని అవుతానని చెప్పాను. అది ఎలా అవుతానని చూపిస్తాను. అక్కడికి వెళ్ళి థ్యాంక్ యూ. ఇప్పుడు రాబోతున్న మరో పార్టిసిపేట్ ఎవరో తెలుసా? ఈ అమ్మాయిని చూస్తే సమ్మర్ లో కూడా చలి. ఆ అమ్మాయి నోటి వెంట మాట వింటే మనసంతా ఒకటే గిలి. తన కోసం ఎవరికైనా వేయాలనిపిస్తుంది గోలి. ఇంకెవరో కాదు, మన మైథిలి. లెట్స్ వెల్కమ్. తుల్లిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి. వెల్కమ్ టు సినిమా చూపిస్తా మామ మైథిలి. థ్యాంక్ యూ మెగాస్టార్ గారు. బాగున్నారా? ఏం చేస్తున్నారు? సీరియల్స్ చేస్తున్నాను, యాజ్ యూజువల్ షోస్ అండ్ ఆల్. హ్యాపీ. ఎప్పుడో స్టార్టింగ్ లో చేసాం కలిసి సినిమా ఒకటి. ఒక సినిమా నా స్టార్టింగ్, నా కెరియర్ స్టార్టింగ్. అప్పుడు బబ్లీగా, ఇప్పుడు జీరో సైజు. ఇంకొక సైజు మార్చాలనిపిస్తుంది. జీరో సైజ్ నుంచి ఇంకేదైనా సైజ్ తీసుకోవాలనిపిస్తుంది. మా రౌండ్ కి నిన్ను మారుస్తా. చూపిస్తారా సినిమా? అక్కడికి వెళ్తే చూపిస్తా సినిమా. థ్యాంక్ యూ మైథిలి. ఓకే వ్యూయర్స్, నలుగురు పార్టిసిపేట్స్ వచ్చేసారు. ఈ గేమ్ షోలో పార్టిసిపేట్ చేయాలన్నా మీకు తలకు ఒక 2,50,000 ఇవ్వాలి. అవి ఇవ్వాలంటే మా ధనలక్ష్మి పైన ఉంది కాబట్టి ధనలక్ష్మి కిందకి పిలుద్దాం. ఇక్కడ దగ్గరికి వచ్చి పిలిస్తే బాగుంటుంది. $2,50,000 అమ్మా. ఇప్పుడు మనం ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. ఫస్ట్ రౌండ్ పేరేంటంటే రంగు పడుద్ది. ఈ రౌండ్ గురించి కూలంకుషంగా మనం చర్చించుకుందాం. ఓకే, మీకు ఒక టంగ్ టెస్ట్ ఇస్తాను, అలాగే 1 minute టైం ఇస్తాను. మీకు ఇచ్చిన 1 minute టైంలో మీకు ఇచ్చిన టంగ్ టెస్టర్ ఎన్నిసార్లు కరెక్ట్ చెప్తారో అన్ని 10,000 గెలుచుకోవచ్చు. ఆ 10,000 రూపాయలు నేనేమను మిగతా ముగ్గురు దగ్గర నుంచి లాగేసుకోవాలి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే, మీరు టంగ్ ట్విస్టర్ చెప్పేటప్పుడు తడబడినా, స్లోగా చెప్పినా, రాంగ్ చెప్పినా, వెనక్కి వెళ్ళినా, వికిలి వేషాలు వేసినా రంగు పడిపోద్ది. అదనమాట. ఏ రంగు? రంగు పడిపోద్ది అనగానే ఏ రంగు అని అమాయకంగా అడిగింది. దా శ్రీవాణి, దా శ్రీవాణి. శ్రీవాణి, నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లాక్ బెడ్ బెడ్రూమ్. బ్లూ బ్లూ బెడ్రూమ్. నడిచేస్తుంది స్పీడ్ బ్రేకర్ వెళ్ళి. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. అంతే. ఓకే శ్రీవాణి, యువర్ టైం స్టార్ట్స్
నో. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. 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 బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, ఇది అన్యాయం. ఏంటి అన్యాయం? బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. 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 ఇది నోట్లకి వెళ్తే తెలియస్తారు. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. బ్యాడ్ బ్లడ్ బెడ్రూమ్, బ్లూ బ్లడ్ బెడ్రూమ్. విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. మరణము గంధమ్మై నిన్ను చీల్చవచ్చే కాంచన. కసిగా నిన్ను ఖండించేసి పోగా, కాల రాచి నేను విధక ముగించేసి పోగా. వచ్చింది రా, హోరు గాలిలాగా వచ్చరా, నిన్ను నరికి పోగులెట్టగొచ్చరా, ఆడామగా కలిసి వచ్చరా. నోట్లో రంగు కొడుతూ టంగ్ ట్విస్టర్ చెప్పమంటే ఎలా? ఈ మైక్ నే సీను అనుకుంటున్నాను. బుద్ధులేదా? ఎలా చెప్తా టంగ్ ట్విస్టర్? శ్రీవాణి, నీకు ఇచ్చిన 1 టైంలో ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావు అంటే 6 times కరెక్ట్ చెప్పావు. అంటే 60,000 ముగ్గురు దగ్గర నుంచి అందరు తీసుకుంటా, నీ ఇష్టం తీసుకోమా. బాసు గారి దగ్గర 20, అభినయ్ దగ్గర 20, మైథిలి దగ్గర 20. వెళ్ళి తీసుకో, వెళ్ళు లాక్కో. ఇది చాలా సింపుల్ రౌండ్ అనుకుంటున్నారు. నేను ఎవరి ముఖమే చూసైతే స్టార్టింగ్ లో శ్రీవాణిని పిలిచాను, ఇప్పుడు అమ్మా అభినయ దా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే, మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. సింపుల్ అంతే. కమాన్, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. 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 మా కుప్ప మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుప్ప, మా కుక్క కరిచే కుక్క. మా కుప్ప కంకర కుక్క. లష్కర్ పోరి చూడు, నాయిలబ్బ బుగ్గ చూడు, చిలక ముక్కు చూడు, ముక్కెర మీదెరుపు చూడు. సో మొత్తాన్ని నీకు ఇచ్చిన 1 minute టైంలో నువ్వు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే టంగ్ ట్విస్టర్ ని 9 times కరెక్ట్ చెప్పావు. అంటే 90,000 ముగ్గురు దగ్గర నుంచి ఎంత తీసుకున్నా ఇక్కడ చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకోవచ్చు. 30. లాగేసుకోమ్మా, వాళ్ళు ఎవరు లాక్కొని రా తీసుకురా. అభినయ్ వచ్చింది, ఆడింది, శ్రీవాణి ఆడింది. వీళ్ళిద్దరిని చూసిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరిగిందో తగ్గిందో తెలుసుకుందాం. మైథిలి దా. నీకు ఇచ్చే టంగ్ ట్విస్టర్ ఏంటంటే రూరల్, రూలర్, రూల్స్, రూరల్.
రూలర్ రూల్స్ రూరల్ అంతే. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. ఆ రా కాస్త ఏమైనా అయింది అనుకో మా మిషన్ ఊరుకోదు, తర్వాత నీ ఇష్టం. సరే మైథిలి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రూరల్ రూలర్ రూల్స్ రూలర్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూల్ రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూలర్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూల్స్ రూరల్. రూరల్ రూలర్ రూరల్ రూలర్ రూల్స్ రూరల్. టైం. పడిపోనా నీ మీద పడిపోనా వైశాలే వెరీ సారీ జరిగుంటే మళ్ళోసారి ఐమ్ వెరీ సారీ సరదాగా నవ్వేస్తే ఏం పొట్టే పిసినారి నీ కోపం తగ్గలి. నీకు ఇచ్చిన టంగ్ టెస్ట్ ని ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పావంటే 7 times. సూపర్. 70,000. సో ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకున్నా చెప్పు. శివాని అక్క 20, అభినయ 30 and 20. అండ్ ముగ్గురు అయిపోయారు, లాస్ట్ కి ఒకరు మిగిలారు. పిలవసరం లేదు, వాసిపోయి వచ్చేస్తారు. రైట్ వాసుబాయ్, నీకు ఇచ్చే టంగ్ టెస్ట్ ఏంటంటే చెప్పులో పాలు చెప్పులో కాలు. అబ్బా ఈజీ. కప్పులో పాలు చెప్పులో కాలు. అంతే. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. కప్పులో పాలు చెప్పులో కాలు. 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 కప్పులో కాలు చెప్పులో కాలు. కప్పులో పాలు చెప్పులో కాలు. కప్పులో పాలు కప్పులో పాలు చెప్పులో కాలు. 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 ఇప్పుడు వరకు మా సినిమా చూపిస్తామాలో ఈ రౌండ్ లో ఎవరు ఎన్నిసార్లు కరెక్ట్ చెప్పలేదు? 24 times. ఎవరి దగ్గర ఎంత తీసుకున్నా చెప్పండి సరే. 80. ఎలా వేసుకోండి. ఇప్పుడు మన రంగు పడితే రౌండ్ కంప్లీట్ అయిపోయింది. ఈ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో సార్ చూద్దామండి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్కి వెళ్ళిపోతున్నాం. సెకండ్ రౌండ్ పేరు ఏంటంటే జోర్సే మార్. ఈ జోర్సే మార్ రౌండ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా, ఆ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలన్నా ఫస్ట్ రౌండ్ ఒక సెటప్ ఉంది, అలాగే ఈ రౌండ్ కూడా ఒక సెటప్ ఉంది. అమ్మా సెటప్ కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి రామా. ఓకే, ఇదో బజర్ రౌండ్ అనమాట. ఈ బజర్ రౌండ్ లో మొత్తం 6 క్వశ్చన్స్ అడుగుతాను. 6 క్వశ్చన్స్ కూడా ఫోటోకి సంబంధించినవి అడుగుతాను అనమాట. నేను అక్కడ ఫోటో చూపించి క్వశ్చన్ అడిగినప్పుడు ఎవరైతే ఫస్ట్ బజర్ నొక్కుతారో వాళ్ళు ఈ పక్కకు వచ్చి కూర్చొని ఆన్సర్ చెప్తారు. ఒకవేళ నేను అడిగిన క్వశ్చన్ కి రైట్ ఆన్సర్ చెప్తే మీరేం చేస్తారంటే ఆపోజిట్ లో ఎవరో ఒకరు ముఖం మీద వాటర్ కొట్టేసి వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు. లేదు బజర్ నొక్కి రాంగ్ ఆన్సర్ చెప్పారనుకోండి, ముగ్గురు కలిసి మీ ముఖం మీద వాటర్ కొడతారు. కానీ ఫస్ట్ ఎవరైతే ముఖం మీద వాటర్ కొట్టారో వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి 10,000 లాగేసుకోవచ్చు.
జోసే మార్ రౌండ్ లో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరో ఎవరు? ఫోటో ప్లీజ్. శ్రీవాణి నొక్కిందమ్మా. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్తుంది. చిరంజీవి. చూద్దాం ఇప్పుడు రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఫోటో రివీల్ ప్లీజ్. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసయ్యమంటిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమంటిరో, తుళ్ళి తుళ్ళి పట్ట తల్లి మళ్ళీ మళ్ళీ అంది పుల్లి, బాబువ్వ నాకే కావాలి. శ్రీవాణి రైట్ ఆన్సర్. జోర్సే మార్. పదివేలు తీసుకోమ్మా అక్కడ. ఇప్పుడు మన జోర్సే మార్ రౌండ్ లో సెకండ్ క్వశ్చన్. ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఆ ఫోటోలో స్టిల్ ఏ పాటలో ఉంది? అగైన్ శ్రీవాణి. ఇప్పుడు ఆన్సర్ అంటే చెప్తుంది. ఆన్సర్ ఏంటమ్మా? అందం ఇందోలం అదరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబానం. పాడేసింది పాట మన శ్రీవాణి. ఇది రైట్ రాంగో చూద్దాం ఒకసారి. ఆన్సర్ రివీల్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ రైట్ ఆన్సర్. జోర్సే మార్. మైథిలి ఎలా ఉంది? ఒక్కసారి రా ప్లీజ్, ఒక్కసారి శ్రీను, శ్రీను ప్లీజ్ శ్రీను. థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు జోర్సే మార్లో ఇప్పుడు ఫోటో చూపిస్తాను. ఆ ఫోటో ఏంటంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్ అనమాట. ఆ ఫోటో సో బాగా అబ్జర్వ్ చేయండి. ఫోటో ప్లీజ్. ఇప్పుడు మీరు చూసిన ఈ ఫోటోలో మొత్తం ఎన్ని మౌజులు ఉన్నాయి ఆ ఫోటోలో? సూపర్ శ్రీవాణి. ఇప్పుడు ఆన్సర్ ఏంటో చెప్తుంది. 13. ఆన్సర్ చెప్పింది 13 మౌజెస్ అని చెప్పింది. ఆన్సర్ రివీల్ ప్లీజ్. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. ఈ వేగానికి కళ్ళెం పడింది. ఈ పరుగుని ఆపే సమయం వచ్చింది. అది వాటర్ తో ఆపే సమయం. జోర్సే మార్. నవ్విందే పిల్ల నువ్వా, పైనుంచి జారిపడ్డ చందమామ ముక్కవా పిల్ల నువ్వా. ముగ్గురు కలిసి వాటర్ కొట్టారు. కానీ ఫస్ట్ కొట్టింది ఎవరంటే మైథిలి కొట్టింది. కానీ మొహం మీద కొట్టలేదు. బట్ మొహం మీద కొట్టింది ఎవరంటే అభినయ. సూపర్, కంగ్రాట్స్. మన జోర్సే మార్ రౌండ్ లో ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు నేను చూపించబోయే ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు? ఫోటో ప్లీజ్. ఫస్ట్ బజర్ నొక్కింది యాజ్ యూజువల్ శ్రీవాణి. నేనా? ఏ అసలు అంటే తెలిస్తే నేనే ఓకే అని చెప్తుంది. తెలియదు కాబట్టి నేను ఒక్కలేదు, నాకేం సంబంధం లేదు అమ్మాయి అంటుంది. మీరు ఆన్సర్ చెప్తే నేను భరిస్తాను, తర్వాత వాళ్ళు భరిస్తారు, వాళ్ళు తరిస్తారు. క్లూ ఏదైనా ఇవ్వచ్చు కదా. క్లూ, అమ్మాయి ఒక హీరోయిన్. చెప్పు. చెప్పండి. వాళ్ళు చెప్పి వాళ్ళు కొట్టించుకుంటారా? చెప్పండి అంటే చెప్పేస్తాం. చెప్పమ్మా చెప్పమ్మా. నాకు తెలిసిన ఆన్సర్ చెప్తా. వీళ్ళు ఎవరైనా చెప్పట్లా. ఇలియానా. ఇలియానా ఆన్సర్ చెప్పింది. ఇలియానా ఆన్సర్ చెప్పింది. నీ ఇష్టం, ఏదో ఒకటి ఫైనల్ చేసుకో. సిమ్రన్. రెడీ? ఇప్పుడు చూద్దాం అది రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. ఆన్సర్ రివీల్ ప్లీజ్.
నువ్వు చెప్పింది రాంగ్ ఆన్సర్. ముగ్గురు రెడీగా ఉన్నారు కదమ్మా, జోర్సమ్మా. ముగ్గురు బాగా కొట్టారు, మొహం మీద కొట్టారు, కానీ ఫస్ట్ కొట్టింది మాత్రం వాసుబాయ్ కాదు, మైథిలే. అండ్ ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో 5th క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీరు చూసిన ఫోటోలో రానా నితిన్ తో పాటు ఉన్న హీరో ఎవరు? బజర్ నొక్కింది వాసుబాయ్ కాబట్టి ఈ పక్కకు రావాలి. ఆన్సర్ చెప్పు. నాని. ఇది రైట్ ఆన్సర్, రాంగ్ ఆన్సర్ చూద్దాం. ఆన్సర్ రివీల్ ప్లీజ్. ఎడో వాసి గారు రెడీ, జోర్సేమార్. $10,000 తీసుకోండి అక్కడి నుంచి. ఇప్పుడు మన జోర్సేమార్ రౌండ్ లో లాస్ట్ క్వశ్చన్, ఫోటో ప్లీజ్. మీకు చూపించిన ఆ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్న డైలాగ్ ఏంటి? ఇప్పుడు డైలాగ్ ఏంటి చెప్తారు, ఆన్సర్ ఏంటో మనందరికి తెలియజేస్తారనమాట. సినిమా క్లూ ఇవ్వండి, ఠాగూరా లేకపోతే స్టాలిన్. ఆ సినిమాలో హీరో చిరంజీవి గారు. 10 9 లంచం లంచం 7 6 5 4 3 2 1. జోర్సేమార్. సూపర్. చూసారా, మీకు తెలియకుండా మీలో నుంచి ఎంతమంది సైకోలు బయటకు వస్తున్నారు, ఎంత శాడిజం బయటకు వస్తుంది చూసారా. శాడిజం కదండి, చిన్నపిల్లల సరదాగా ఎంజాయ్ చేస్తాం. భలే కవర్ చేశారు శ్రీమారి గారు. ముగ్గురు కలిసి కొట్టేశారు అనమాట. ముగ్గురులో మరి ఫస్ట్ వాటర్ కొట్టింది ఎవరంటే మైథిలి. 10,000 తీసుకున్నాం అక్కడి నుంచి. వాటర్ కొట్టేశారు. ఇప్పుడు డైలాగ్ ఏంటి చూద్దాం. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం. చెప్పేం కాదు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. ఎలా చెప్పారు? నాకు అలాగే చెప్పింది, నాకు తెలుగు భాషలో నచ్చని. శ్రీవాణి చెప్తా, చెప్పు ఒకసారి. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమించడం. సూపర్ వాణి, సూపర్. ఇప్పుడు అభినయ్ చెప్తుంది. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం క్షమించడం. నేను సినిమాకి వెళ్దాం అన్నాను, నువ్వు రావట్లేదు, ఎందుకు రావట్లేదు అన్నట్టు చెప్పి బాగా చెప్పి. సూపర్. ఆన్సర్ ఒకసారి చూద్దాం, ఇదా లేకపోతే ఇంకేమన్నా. రెడీ, ఆన్సర్ రివీల్ ప్లీజ్. సూపర్. సో సక్సెస్ఫుల్ గా సరదాగా సెకండ్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెకండ్ రౌండ్ కంప్లీట్ సరికి ఎవరి దగ్గర ఎంత అమౌంట్ ఉందో చూద్దాం ఒకసారి. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే మేము డబ్బులు తీసుకొని మేము పొడింగ్ దగ్గర అయిపోతే మనం థర్డ్ రౌండ్కి వెళ్ళిపోదాం. థర్డ్ రౌండ్కి వెళ్ళాలంటే నాకు సెకండ్ రౌండ్ సెటప్ ఇక్కడ ఉండకూడదు. అమ్మా సెటప్. ఇప్పుడు మనం థర్డ్ రౌండ్ లో వచ్చామండి. థర్డ్ రౌండ్ పేరు ఏంటంటే వసూల్ రాజా. ఈ వసూల్ రాజా రౌండ్ లో నుంచి ఎవరో ఒక్కరు మాత్రమే ఫైనల్ రౌండ్కి వెళ్తారు, మిగతా ముగ్గురు ఎలిమినేట్ అయిపోతారు. ఎలా ఎలిమినేట్ అవుతారంటే సెకండ్ రౌండ్ వరకు ఎవరైతే టాప్ స్కోరర్ ఉన్నారో వాళ్ళు ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ టాప్ రవర్ అంటే మన వాసుబాయ్ కాబట్టి వాసుబాయ్ ఒక అపోనెంట్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు శ్రీవాణి రామ్మా.
రైట్, మీరిద్దరు ఆడాలంటే నా సెటప్ ని పిలవాలి కదా అక్కడికి. అమ్మా సెటప్, ఒకసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో. ఇద్దరు ఒకసారి తలగారు పైకి లేపండి. ఇప్పుడు ఏంటంటే నేను ఒక టాపిక్ చెప్తాను. ఆ టాపిక్ లో మొత్తం 10 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ కి 7 ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఆన్సర్ మీరు చెప్తారా లేకపోతే నువ్వు చెప్పాలా అన్నది తన ఇష్టం. ఓకే, ఎవరైతే ఆన్సర్ చేస్తూ ఉంటారో వాళ్ళ నెత్తి మీద బెలూన్ అలా డౌన్ అవుతూ ఉంటుంది. ఆ బెలూన్ మిమ్మల్ని రీచ్ అయ్యే లోపే ఆన్సర్ చెప్పాలి, లేకపోతే మీ నెత్తి మీద బెలూన్ పగిలిపోతుంది. ఒకవేళ రీచ్ అవ్వకముందు ఆన్సర్ చెప్పేస్తే ఆపోజిట్ లో నెత్తి మీద బెలూన్ పగిలిపోతుంది, వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఒకవేళ దానికి మీరు ఆలోచించే టైం లేదంటే పాస్ అంటే ఇంకో క్వశ్చన్ వెళ్ళిపోతాను. ఓకే వాసు గారు రెడీయా? గేమ్ అర్థమైంది మీకు? నేను టాపిక్ చెప్పేస్తాను. టాపిక్ ఏంటంటే హీరో వాళ్ళ ఫస్ట్ మూవీ. దీనికి ఆన్సర్ మీరు చేస్తారా తను చేయమంటారా? శ్రీవాణి. వాసు గారు చాలా తెలివైన పని చేశారు, మీకు తెలియదు అనుకున్నారు కాబట్టి చెప్పలేనే మన భయంతో అక్కడ ఇచ్చేశారు. శ్రీవాణి యువర్ టైం స్టార్ట్స్ నౌ. ప్రభాస్. తెలియకపోతే పాస్ చెప్పొచ్చు. నాని. నానిది ఫస్ట్ మూవీ. తెలియకపోతే పాస్. అష్టాచమ్మ. రైట్ ఆన్సర్. గోపీచంద్. వర్షం. గోపీచంద్. పాస్. మంచు మనోజ్. అయ్యో పాస్. పవన్ కళ్యాణ్. అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. రైట్ ఆన్సర్. రామ్. అయ్యయ్యో రామ్. పాస్. నితిన్. పాస్. నాగార్జున. తెలీదు. వెంకటేష్. పాస్. అల్లు శిరీష్. నాకు తెలుగు భాషలో నచ్చిన ఒకే ఒక్క పదం క్షమించడం. అందుకనే క్వశ్చన్లతో క్షమించలేదు నేను, అంతే. శ్రీవాణి గారు చాలా బాగా చెప్పారు. 2 రైట్ ఆన్సర్ చెప్పారనమాట. నాని అష్టాచమ్మ, పవన్ కళ్యాణ్ గారు అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. మిగతావన్నీ ఏంటంటే చెప్పేస్తాను. ప్రభాస్ గారు ఈశ్వర్, నాని అష్టాచమ్మ, గోపీచంద్ తొలివలపు, మంచు మనోజ్, శ్రీ, రామ్ దేవదాస్, నితిన్ జయం, నాగార్జున విక్రమ్, వెంకటేష్ కలియుగ పాండవులు, అల్లు శిరీష్ గౌరవం. సూపర్. మొత్తానికి 2 రైట్ ఆన్సర్ చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మీ దగ్గర ఉన్న 1,80,000 మా వాసు బైకి ఇచ్చేస్తే తీసుకోండి. శ్రీవాణి గారు థ్యాంక్ యూ సో మచ్. మా షోకి వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసి చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. మా కోసం వెళ్తూ వెళ్తూ ఒక చిన్న మా డైలాగ్ చెప్తే నిజంగా మా వాళ్ళు సంతోషిస్తారు. మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తాను. ఆ మొక్క పెద్దగా అయ్యి చెక్క అయితే నీకు తయారు చేశారు, ఇంకేం పీకుతుంది దాన్ని? థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా చూపిస్తామమ్మా. ఎలా అనిపించింది మీకు? వర్షం అంతా ఎంజాయ్ చేయకపోయినా అట్లీస్ట్ నీళ్ళు మొహం మీద కొట్టుకుంటూ చిన్నప్పుడు ఆడుకునే స్కూల్లో ఆడుకునేటటువంటి ఆటలన్నీ కూడా నాకు గుర్తొచ్చాయి. సో ఆల్ ది బెస్ట్ అండి మీ ఫ్యూచర్ కి. ఇంకా మంచి మంచి షోస్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. సూపర్ వాసుబాయ్. తన దగ్గర ఉన్న 1,80,000 లాగేసుకున్నాం. మిగిలింది ఇంకిద్దరు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరిని అపోనెంట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరిని చేస్తారు? మైట్లీ. రా ఇద్దరు ఒకసారి తలగారు పైకి లేపండి. వసూలు రాజాలలో సెకండ్ టాపిక్ ఏంటంటే స్టేట్ అండ్ క్యాపిటల్. నేను స్టేట్ అడుగుతాను, దాని రాజధాని చెప్పాలి. దీనికి ఆన్సర్ మీరు చెప్పాలనుకుంటున్నారా అక్కడ ఇవ్వాలనుకుంటున్నారా? చెప్పండి, పగులుతున్నాను. అక్కడే ఇవ్వాలి. ఇదే కావాలి నాకు. దీనికి నేను చెప్పను, మైథిలే చెప్తుందని చెప్పి క్వశ్చన్ అక్కడ ఇచ్చారు. అమ్మ మైథిలి రెడీ? 3, 2, 1 ఫస్ట్. తెలంగాణ. హైదరాబాద్. రైట్ ఆన్సర్. మహారాష్ట్ర. బాంబే. రైట్ ఆన్సర్. కర్ణాటక. బెంగళూరు. రైట్ ఆన్సర్. కేరళ. కేరళ పాస్. గోవా. గోవా పాస్. జార్ఖండ్. జార్ఖండ్ పాస్. వెస్ట్ బెంగాల్. అది కలకత్తా. రైట్ ఆన్సర్. గుజరాత్. గుజరాత్ పాస్. రాజస్థాన్. రాజస్థాన్ జైపూర్. రైట్ ఆన్సర్. కేరళ. కేరళ పాస్. బీహార్. నాకు ఏం తెలీదు. అందరూ జార్ఖండ్.
మైథిలి నువ్వు చెప్పని ఆన్సర్ నేను చెప్తాను ఇప్పుడు. కేరళ తిరువనంతపురం, గోవా పనాజీ, పనాచి అబ్బా, జార్ఖండ్ రాంచీ, బీహార్ పాట్నా, పాట్నా అండ్ గుజరాత్ గాంధీనగర్. ఇవి నువ్వు చెప్పలేదు. సో నీ దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం మైత్రి ఎలా అనిపించింది గేమ్ షో? బాగుంది శ్రీను. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా నువ్వు ఈ షోకి రావడం చాలా బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ శ్రీను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మైత్రి ఇంకా మిగిలిపోయింది ఒకరే ఒకరు. అభినయ మీ ఇద్దరు కలిసి ఆడాలి. వచ్చేయమ్మ ఒకసారి. ఇద్దరు ఒకసారి తలకాయలు పైకి లేపండి. టాపిక్ ఏంటంటే సినిమా విలన్. నేను సినిమా పేరు చెప్తాను, దాంట్లో మెయిన్ విలన్ పేరు చెప్పాను. ఓకే, సో దీనికి ఆన్సర్ మీరు చెప్తారా లేదా అక్కడ చెప్పమంటారా? నేను చెప్తాను. దీనికి ఆన్సర్ నేనే చెప్తానని చెప్పి వాసుబాయ్ చెప్పేశారు. అమ్మా నువ్వేమనుకున్నా చెప్పేస్తాను అనుకుంటున్నావా? కరెక్టే చెప్పండి. యాక్చువల్లీ ఆయనే చెప్పాలి అనుకుంటున్నావు కదా, ఇందా నుంచి ఇక్కడ చెప్పిన అందరూ వెళ్ళిపోతున్నారు కాబట్టి వాస్తు దోషం ఉంటదేమో. ఇక్కడ రండి చెప్తాను, మీరు వెళ్ళిపో. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్కడు. ప్రకాష్ రాజ్. రైట్ ఆన్సర్. లెజెండ్. లెజెండ్ జగపతి బాబు. రైట్ ఆన్సర్. నాయక్. ముఖేష్ రిషి. రాంగ్ ఆన్సర్. కార్తికేయ. కార్తికేయ రావు రమేష్. రైట్ ఆన్సర్. ఠాగూర్. ఠాకూర్ ముఖేష్ రిషి. రాంగ్ ఆన్సర్. జోష్. జేడి చక్రవర్తి. రైట్ ఆన్సర్. బుజ్జిగాడు. బుజ్జిగాడు. మోహన్ బాబు. రాంగ్ ఆన్సర్. క్షణ క్షణం. పరశురావత్. రైట్ ఆన్సర్. మిర్చి. మిర్చి. పాస్. రేసుగుర్రం. సోను సూద్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. నాయక్. నాయక్ సూపర్, చాలా బాగా ట్రై చేశారు. మొత్తం మేము 10 క్వశ్చన్స్ అడిగితే దాంట్లో 5కి రైట్ ఆన్సర్ చెప్పారు. యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్తాను మీరు ఏవేవి మిస్ అయ్యారో. నాయక్ ప్రదీప్ రావత్, ఠాగూర్ షియాజీ షెండే, బుజ్జిగాడు కోటా శ్రీనివాసరావు గారు, మిర్చి సంపత్, రేసుగుర్రం రవి కిషన్. సో ఇవి మిస్ అయ్యారు. ఇప్పుడు వరకు సంపాదించారు కదా ఇద్దరి దగ్గర నుంచి, ఆ డబ్బులు మొత్తం ఇక్కడికి ఇచ్చేసండి. వాసుబాయ్ ఎలా అనిపించింది గేమ్ మీకు? సినిమా కనిపించింది. వెరీ నైస్, లాట్ ఆఫ్ ఫన్ అండ్ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూపిస్తాం వచ్చినందుకు. సూపర్ అభినయ. సో ఇప్పుడు మనం ఈ సెటప్ ను పంపించేదమ్మా. అమ్మా సెటప్ గెట్ లాస్ట్. ఇప్పుడు మీ దగ్గర 10 lakhs తో మన 4th round గెలబోతున్నాం. 4th round పేరు ఏంటంటే రన్ రాజా రన్. మీకోసం రన్ రాని రన్. మరి 4th round కూడా సెటప్ ఉండాలి అనే ఆలోచన మీలో కలగాలి. కలిగింది. ఒక్కసారి ఫేస్ అలా లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి. అది అమ్మా సెటప్. నీ దగ్గర ఉన్న 10 లక్షలతో మొత్తం 50 లక్షలు గెలుచుకునే అవకాశం. అంటే సో 50 లక్షలు గెలుచుకోవాలంటే నువ్వు చేయాల్సిన చాలా చిన్న టాస్క్ అనమాట. టాస్క్ ఏంటంటే కింద మట్టి ఉంది కదా, మట్టి పైన బ్రిడ్జ్ ఉందా, ఈ బ్రిడ్జ్ మీద సింపుల్ గా నడుచుకుంటా పక్క వెళ్తే ఆ బౌల్ ఉంది కదా, బౌల్ లో కొన్ని జంబుల్ లెటర్స్ ఉంటాయి. ఆ లెటర్స్ అన్న బోర్డు మీద ఒక ఆర్డర్ లో పెట్టేస్తే ఒక సినిమా పేరు వస్తుంది. అది పెట్టేసి పక్క వచ్చాడు. ఇదంతా చేస్తే నీకు 50 లక్షలు ఇస్తా. సో 50 లక్షలు గెలుచుకోవాలంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తాను. యాక్చువల్లీ టాస్క్ అంతా నువ్వు 1 minute లో చేస్తే 50 లక్షలు ఇస్తా. 1 minute లో నేను చేయలేను అని అనుకుంటే ఇంకో ఆప్షన్ అంటే 80 seconds. 80 seconds లో ఈ టాస్క్ కంప్లీట్ చేస్తే మొత్తం 30 lakhs గెలుచుకోవచ్చు. నువ్వు 80 seconds లో కూడా ఆడలేకపోతానంటే నీకు ఇస్తున్నాను 100 seconds. 100 seconds లో ఆడితే నువ్వు 20 lakhs గెలుచుకోవచ్చు. 1 minute ఆడతావా లేకపోతే 80 seconds ఆడతావా 100 seconds ఆడతావా? 50 లక్షల కోసమా 30 lakhs కా 20 lakhs?
సేఫెస్ట్ ఆప్షన్ 100 సెకండ్స్. టోటల్ గా ఇవన్నీ చెప్పిన తర్వాత సేఫెస్ట్ వే 100 సెకండ్స్ కోసం ఆడి 20 lakhs ని గెలుచుకుంటాను అని చెప్పి మా అభినయ్ చెప్పింది కాబట్టి తన నిర్ణయాన్ని గౌరవిస్తూ 100 seconds కే ఆడమని చెప్తున్నాను. ఇది ఒక టైమర్ ఉంది కదా నీ దగ్గర, నేను రెడీ 3, 2, 1 గో అన్నప్పుడు ఈ టైమర్ స్టార్ట్ చేస్తేనే నీ 100 seconds టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, అలా తిరిగి వచ్చేసి ఈ టైమర్ స్టాప్ చేస్తే నీ టైం ఎండ్ అవుతుంది. ఓకే, ఒకవేళ టైం ఉండి మధ్యలో పడిపోతే మళ్ళీ పైకి వచ్చి వెళ్ళొచ్చు. ఒకవేళ నువ్వు ఈ టాస్క్ కంప్లీట్ చేయకపోతే నీకు ఇచ్చిన 100 seconds లో నీ దగ్గర ఉన్న 10 లక్షలు కూడా నేను లాగేసుకుంటా. అయ్యో అభినయ, నీ కష్టాన్ని చూసి నిన్ను ఎంకరేజ్ చేయడం కోసం మీ ఇద్దరి కో పార్టిసిపేట్స్ ని మీ ఫ్రెండ్స్ ని పిలుస్తాను. లెట్స్ వెల్కమ్ వాసు అండ్ మైథిలి. రెడీ 3, 2, 1 గో. వచ్చి అంటే మిడిల్లో పెట్టు, కాదు ఏం కాదు, కాలు పెట్టు. యూ క్యాన్ చూడు, ఆ లోపల పాములు, కప్పలు, మొసళ్ళు ఇవేమి ఏంటి దూకేయాలా? అది వచ్చేస్తే నవ్వుకు. లెఫ్ట్. ఓకే, కొంచెం ఇటు లోపలికి పెట్టు. రైట్ రైట్ ఫైన్. తిల్లానా 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 తింటన మోగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా తందాన తానంటూ ఊగిందిరో ఊరంతా తల్ల కిందయ్యేలా. ఇది భూలోకమో ఇంకో మాలోకమో, ఇది బాగోతమో వింత సంగీతమో. తిల్లానా 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 తింటన మోగిందిరో ఒళ్ళంతా తిమ్మిరెక్కించేలా. అభినయ, ఇచ్చిన మాట ప్రకారం కంప్లీట్ చేయలేదు కాబట్టి సో నీ దగ్గర ఉన్న 10 లక్షల్ని మా ధనలక్ష్మికి ఇచ్చేస్తాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం. అమ్మ ధనలక్ష్మి కిందకి రామ్మా సరే. ఎలా అనిపించింది? ఓకే, ఏదో ఒక అమ్యూజ్మెంట్ పార్క్ వచ్చి ఒక వాటర్ రైడ్ ఆడి ఒక రోలర్ కోస్టర్ రైడ్ ఎక్కి ఇలా ఇంటికి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. నిజంగా చాలా ఎక్సైటింగ్ అండ్ వెరీ ఎంజాయబుల్ షో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. మీతో ఒకసారి మంచి రొమాంటిక్ డాన్స్ చేయాలి. సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుడసకగున్నవే సూపర్ గున్నవే, సుబ్బనాటి మరదల సుదిలక ఉన్నవే. స్టార్టింగ్ లో ఉన్నప్పుడు చాలా అందంగా చాలా ఒకలా కనిపించేది నా ఫేస్, ఇప్పుడు ఇంకా బాగుంది అనిపిస్తుంది. మంచి మేకప్ వేసావు. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మేకప్లు, ఇలాంటి హంగామా, ఇలాంటి కోలాటం, ఇలాంటి గోల ప్రతి ఎపిసోడ్ లో ఇంతే ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. మరి నెక్స్ట్ వీక్ ఇక్కడే కలుద్దాం, ఇదే సినిమా చూపిస్తాం ఫ్లోర్ మీద, ఇంతే హంగామా చేద్దాం, ఇంతే ఎంజాయ్ చేద్దాం. అప్పటి వరకు సెలవు. ఉంటాను మీ గ్యాంగ్ లీడర్. అందమే ఎంతున్నా హే జన హే జన టాచుతో
గుల్ల తిన్నది దానికి జిమ్మదియా అందమంతా చీరలోనే ఉన్నది. ఈ షోకి ఎంతోమంది వస్తుంటారు పోతుంటారు, కానీ ఈ సీనిగాడు లోకల్ ఎక్కడే ఉంటాడు, వచ్చిన ప్రతి వాడికి సినిమా చూపిస్తూనే ఉంటారు. ఈ రాకతో ఏంటంటే కొంచెం నీట్ గా ఉండే స్టేజ్ కాస్త అతలాకుతలం అయిపోయింది. అబ్బా బాగుంది పంచు. అబ్బా ఏం చేశారు, పిండేశావు. మా గీత కోరిక మేరకు ఇది కోరినట్లేదు, కోరికల్లో ఉన్నాయి. నాని నీ నూనె నా నూనె అన్నా, నా నూనె నా నూనె నీ నూనె ఏరా లారా ఏరా కాదు లేరా లారా. ఫస్ట్ ఓటింది ఎవరంటే కరాటి కళ్యాణ్ గారు అనుకుంటున్నారు, కానీ కాదు. 20 ఏళ్ళ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడి కొడుకొచ్చాడని చెప్పు.